హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, విజయ్ గారు అని చెప్పి మాట్లాడుతారు. నేను ఈడొక్కటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. ఎవరు ఎన్టీఆర్ గారికి సాటి లేరు. 3 సార్లు ఎన్టీఆర్ గారు సీఎం అయినప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా 3 సార్లు కూడా 200 కన్నా ఎక్కువ సీట్లు తీసుకొని సింగిల్ గవర్నమెంట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారిని బీట్ చేసే చరిత్ర ఎవరు క్రియేట్ చేయలేరు. అది ఎప్పటికీ చెరగని చరిత్ర అయినది. 3 సార్లు సీఎం అయిండు. 3 సార్లు కూడా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిది కూడా సింగిల్ సీట్ ఏ పార్టీ నుంచి కూడా ఆశించకుండా, ఆయన సొంత పార్టీ ఏదైతే పెట్టినా అదే పార్టీతో 200 కన్నా సీట్లు ఎక్కువ గెలిచి 3 సార్లు కూడా సొంతగానే గవర్నమెంట్ ఫామ్ చేసింది తప్ప ఎవరి మీద ఆధారపడలేదు. అసలు ఎన్టీఆర్ గారిని ఇతరులతో పోల్చడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. మీకు ఎన్టీఆర్ గారిది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. జై హింద్. ఎప్పటికీ ఒకే ఎన్టీఆర్, ఒకే చరిత్ర. ఇది ఫైనల్. ఇది తెలుగు జాతి కాదు, భారతదేశ రాజకీయాలు ఉన్న రోజులు 3 సార్లు సీఎం అయిండు, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా. అది ఎన్టీఆర్ గారి చరిత్ర. జై హింద్.